మరి గురించి అర్థవంతమైనటువంటి వాక్యాన్ని మనకు బోధిస్తున్నటువంటి మరి రెండు వాళ్ళండి చిట్టుబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఎంతమందికి అర్థమైందండి క్రీస్తునారాయణ? అర్థమైన వాళ్ళందరూ కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని స్తోత్రం కలుగుగాక, దేవుని స్తోత్రం కలుగుగాక. చాలా మంచి అర్థవంతమైన వాక్యాన్ని చెప్పారు. సాకలంటే ట్రై కట్టుకుని చర్చ చేసుకుని ఏం చేయాలంట, స్వీట్ వేసుకుని ఉంటేనే చూస్తారు. ఆకాంక్ష పది రూపాయలు చూడదు. దేవుడు 10 రూపాయల్ని లక్ష్య పెట్టలేదు అని చెప్పారు. ఇప్పుడు గొర్రెలు కాసుకుని దానిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హృదయాన్ని ఆయన చూస్తారు. మరి హృదయపూర్వక వాక్యాన్ని అందిస్తున్నటువంటి మరి రాలని చిట్టుబాబు గారికి మరొకసారి వందనాలు. సత్యనారాయణ గారి కొలవారి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మీరు ఆ కానుకలు అన్నారు కదా, మరి ఆ కానుకలు మేము పెట్టినట్లే ఇప్పుడు అయితే పాస్టర్ గారు మరి కాళ్ళు వచ్చి ఒక పాట పాడుచుండగా మరి మీ దగ్గర కానుకలు పడడానికి బిడ్డేస్తుంది. మరి మీ ఇష్టపూర్వకమైన కానుకలు, కష్టంతో కాదు, ఇష్టపూర్వకమైనటువంటి కానుకలు మీరు ప్రభువుకి కానుకయాన్ని అతి పరిశుద్ధుడా
ఓకే, చాలా చాలా మంచిది. మీరు ఈ సమయంలో నా మధ్య నాకు అతి సన్నిహితులు, నేను బాధలో ఉన్నప్పుడు, బంధకంలో ఉన్నప్పుడు నేను ఆదుకున్నటువంటి మరి నాకు అత్యంత ఆత్మీయులు నేను మధ్య ఉన్నారు. బంధకంలో ఉన్నప్పుడు కూడా వారు నాకు ఎంతో తోడుగా ఉండి విడుదల కలిగించారు. నేను 2021 సంవత్సరంలో హాస్పిటల్లో ఉన్నాను. అయితే చాలా ప్రాణాంతకమైనటువంటి పరిస్థితికి వెళ్ళాను. ఇక్కడ నుంచి నడుచుకుంటూనే ఆటో వెళ్ళా, కానీ అక్కడికి వెళ్ళాక వారు ఐసీలో పెట్టేస్తున్నాను. అయితే మా పాస్టర్తో ఏం చెప్పిన, ఎవరైనా ఫోన్ చేస్తే బాగున్నాడని చెప్పుగానే బాగాలేదని చెప్పదని చెప్తున్నా. ఎవరైనా వచ్చి అంత ప్రీతి ఉంటే చూసి వెళ్తారు, లేకుంటే లేదు, కానీ బాగా లేదని మాత్రం చెప్పద్దు అని చెప్తున్నా. నేను బహు సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఒకరు ఇద్దరు వచ్చి చూసి ప్రార్థన చెందారు. అయితే ఇక ఇంటికి వచ్చినా కూడా ఎవరు చూడడానికి రాలే. నాకు అత్యంత ఆత్మీయంగా ఆయనకి అడ్రస్ తెలియదు, వారు వెతుక్కుంటూ వచ్చి మరి ఇన్ని పనులు తీసుకుని వచ్చి నన్ను గట్టిగా హత్తుకొని భుజం మీద కట్టి నా చేతి నిండా కాలుకు పెట్టి వెళ్ళారు. వారు ఎప్పటికీ కూడా నన్ను ప్రేమిస్తూనే ఉంటారు. మరి అడ్వకేట్ గారు ఉన్నారు, వారి మా మధ్యకి రావడం చెప్పిన వెంటనే వారికి ఎన్నో పనులు ఎప్పుడు ఖాళీ ఉండవు. మరి ఎక్కడి నుంచో గురువార ప్రాంతం నుంచి వచ్చి ప్రతి మంగళవారం ఒక ఆయన ప్రార్థన పెడతాడు, దానికి ఇన్ఛార్జిగా వారే ఉంటూ ఇప్పుడు అన్ని రకాల భవనాలు బుక్ చేస్తూ ఎంతగానో దేవుళ్ళు కనబడిన సేవ. ఇప్పుడు చుట్టుకోగా చెప్పారు కదా, మనం చేసేది ఎవరికి చెప్తున్నాను, కానీ నేను కూడా ఎవరికి కనబడకూడదని. మీ దగ్గర కొద్దిమందే ఉండొచ్చు, నాకు ప్యాడ్ లేదు, ఇవన్నీ లేవు. ఇవన్నీ తేయడానికి బహు కష్టతరంగా ఇది 3వ క్రిస్మస్ చేస్తున్నాం. ఇంతమంది మనతోనే 12 సంవత్సరాల నుంచి కష్టపడి ఆ గ్రామంలో అడుగు పెట్టకోకుండా ఎంతో త్రాగుబోతుల మధ్యలో ఇసుకి వేసారిపోయినటువంటి గ్రామం ఉన్నది ఇక్కడే పక్కనే లాల్చగూడని. మరి 10వ తారీఖుని అక్కడ రాత్రి క్రిస్మస్ అత్యంత వైభవంగా అక్కడ జరిగింది. మరి మొన్న 13వ తారీఖుని ఇక్కడే చిన్న బస్తీ ఉంది మంజు నగర్ అని, అక్కడ కూడా పరటాల క్రిస్మస్ జరిగించాం. అక్కడ కూడా అత్యంత వైభవంగా జరిగింది. మరి వారు ఎవరు రాలేదు ఈరోజు, మరి కారణం ఏంటో తెలియదు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొద్దిమంది వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది రాలేదు. మరి ఈ సమయంలో ఎత్తబడిన కానుక నిమిత్తము మరి మన మధ్యకు వచ్చినటువంటి అడ్వకేట్ మరి యాదగిరి గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ఎత్తబడిన కానుకలు ఇతని వారందరూ గొప్పలించే విధంగా వారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. వారిని సావధానంగా ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నాయన, కోట్ల స్తోత్రం చెల్లిస్తున్న ప్రభు నాయన, ఈ దాసులు ఆయనతో నాయన ఈ కూడికను అరేంజ్ చేసిన దాసులు దైవజనులకు నాయన ముందు దేవుని నామని వందనాలు చెల్లిస్తున్న ప్రభు నాయన. తర్వాత అక్కడ ఈ కూడిక అరేంజ్ చేసిన దైవజనులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అలానే ఇక్కడ వేదిక మీద నా దైవజనులకు కూడా వందనాలు చెల్లిస్తున్న ప్రభు. అక్కడ ఉన్న విశ్వాసులకు నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం వేసుకుని ప్రభు, దైవజనులు జ్ఞాపకం వేసుకుని ఇక్కడ ఉన్న నేను దాసులు ఎంతో విలువైన మాట మాకు అందించారు. ప్రయాసపడి పాల్గొస్తున్న సమస్తం జనుల నా దగ్గర విశ్రాంతి కలిగిన అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాము. వందనాలు చెల్లిస్తున్న ప్రభు నాయన. మీరు ఎంతో నైనా ప్రయాసపడుతున్నారు, ఈ లోకం వైపు చూస్తున్నారు ప్రతి ఒక్కరు నాయన. ఇక్కడ ఎంతో ఇక్కడ ఉన్న విశ్వాసులు ఎంతో తమ కష్టార్జిత నీకు విలువైన కానుక ఇచ్చారు. ప్రతి ఒక్కరిని 39 దీవించమని
ఇక్కడ ఉన్న కోరిక వేసిన ప్రతి ఒక్కరు జ్ఞాపిస్తామని, ప్రతి ఒక్కరు అవసరం తీర్చమని, ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం దయచేమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి అడ్వకేట్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించును గాక. అలాగే ఈ సమయంలో చిన్న సన్మానం చేయాలని ఆశ. మరి ఈ మధ్య ఉన్నటువంటి రెవరెండ్ చిట్బాబు గారు, పుష్ప గారు ముందుకు వచ్చినట్టయితే వారికి చిన్న మా కోరిక కొద్ది ముందుకు. మరి మా పాస్టర్ గారు ముందుకు వస్తారు. ఎందుకంటే దేవుని సేవలో అలసట లేకుండా వారు ముందుకెళ్తున్నటువంటి పరిణామాలు మాకు తెలుసు. కాబట్టి వారికి ఈ చిన్న అలాగే అలాగే మరి మాకు అత్యంత దేవుని సేవలో తోడ్పడుతున్నటువంటి మా సహోదరి భక్త గారు కూడా ముందుకు రావాలని మనం చేస్తున్నాం. వారి ద్వారా చిన్నపిల్లల కార్యక్రమాలు మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి అన్ని గంటల నృత్యాలకి అనేక విధాలుగా వారు ముందుకొచ్చి ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారు. పోయినటువంటి సంవత్సరము వారి ద్వారా 200 పిల్లలకి అక్కడ ఎంతో గొప్ప కార్యక్రమాలు చేయడానికి మరి సహోదరి ఎంతగానో తోడ్పడ్డారు. మరి వారెంతో తోడ్పడ్డారు. వారు ఏజీ చర్చ్ నుంచి వారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వీరి కుటుంబం గురించి ప్రార్థించండి. ఎందుకంటే వీరికి మంచి బ్రదర్ ఉన్నారు. వారి కోసం కొంచెం వారు అనారోగ్యంగా ఉన్నారు. మీ అందరూ హస్తాలతో వారికి ప్రార్థన చేయాలి. మరి భక్త గారు డైనామిక్ అలా కనబడింది, కానీ వారు క్రీస్తు పాట పాడితే, వారు యాక్షన్ సాంగ్ చేస్తే మీరందరూ మేము ఎందుకు చేయలేకపోతున్నాం, ముందు మేము ఎందుకు అన్నట్టుగా ఉంటారు. వారికి చక్కని నాట్యం ఆడవచ్చు, స్టెప్ వేసి పాడతారు. కాబట్టి వారు ఈ సన్మానానికి అర్హులని గొప్పగా అనేక మందికి కార్యాలు చేయడానికి కోరుకుంటున్నారు. వారు ఇంకా అనేక కార్యక్రమాలు మాతో చేయాలని ఆస్తూ వారికి సన్మానం చేస్తున్నాం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఫలింప చేయను గాక. మరి ఈ సమయంలో ముందుకు వచ్చేస్తాం. త్వరగా ముగిస్తున్నాం. మా క్రిస్మస్ ముగించినందుకు తొందరగా మరి ఇంత తొందరగా ఎక్కడ క్రిస్మస్ అవ్వదు. రాత్రి కూడా క్రిస్మస్ కిందము అక్కడ 12 ఉంది. ఇంత తొందరగా క్రిస్మస్ ఎక్కడ కాదు. మా క్రిస్మస్ తొందరగా అయిపోతాయి. ఇంత జల్దీగా ఎక్కడ ముగియలేదు. కానీ ఐడిపిల్లలు అక్కడ మరి 12 అయింది. అప్పుడు కూడా అవలే. నేను అప్పుడు చేసిన మరి అత్యంత తొందరగా ముగించడానికి దేవుడు ఇప్పటికే మీరు లేట్ అనుకుంటున్నారు కదా. లేట్ కాదు, చాలా తొందరగా ముగిస్తున్నాం. మాదే తొందరగా ముగిస్తే క్రిస్మస్ ఏరియాలో కొత్తపూరు మున్సిపాలిటీలో దేవుడి స్తోత్రం కలిగిన గాక. ఓకే, మరి ఈ సమయంలో మరి దైవదాసులు ముందుకు వస్తున్నట్టయితే దీనికోసం ప్రార్థన చేయడానికి మన మధ్య జాకోబ్ గారు వస్తే బాగుండు అనేటువంటి ఆలోచన. జాకోబ్ గారు వాళ్ళ తమ్ముడిని రిక్వెస్ట్ చేస్తున్నారు. రాజు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తుండగా ఎక్కేకాడు చేత రావాల్సిందిగా. మరి మేమందరం ఒక చర్చి వాళ్ళము కొనమంచిలి గ్రామ ప్రాంతంలో, ఆసంట మండల ప్రాంతంలో మేమందరం మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారిని మరి మేము అనేక ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తుండగా ముందుకు వస్తే చిట్టుబాబు గారు అలాగే సత్యమని ముందుకు వస్తున్నప్పుడు పాస్టర్ గారు కూడా ముందుకు వస్తే, భక్త గారు కూడా ముందుకు వస్తే, జాకబ్ గారు కూడా వస్తే బాగుంటుందని ఆలోచన. రండి అయ్యా. మరి మార్కెట్ కెట్లా యాదగిరి గారు కూడా కేక్ కటింగ్ చేద్దాం. రండి, ప్రార్థన చేస్తున్నారు. రండి. దేవుడికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి.
స్తోత్ర మహాపరిశుద్ధుడ కన్నడ నీకు వందనములు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభు సాయంకాల సమయంలో నాయన 20వ తారీఖున ప్రభు ఇదిగో ప్రభా బ్రదర్ ప్రభా డేవిడ్ పిజార్ గారిని బట్టి నీకు వందనములు స్తోత్రములు నాయన. ఈ క్రిస్మస్ ఆరాధన జరగడానికి ప్రభా నీ తలంపను బట్టి వందనములు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభు ఈ స్థలంలో ప్రభా మీరున్నారని మేము నమ్మొచ్చున్నాం దేవునికి స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభు మరి యొక్క క్రిస్మస్ ప్రభు జరగడానికి మీరు సహాయం ఇచ్చేయండి ఆయన. ప్రభా మళ్ళీ క్రిస్మస్ ప్రభా అనేక వందల మంది ప్రభా ఇక్కడ నీ సన్నిధి రావడానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను దేవునికి స్తోత్రం ప్రభు. ఇదిగో ప్రభా ఇక్కడ విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనములైనా. ఇదిగో ప్రభా దైవజనుల ద్వారా ప్రభా నీ యొక్క స్వార్థను ప్రభా ప్రకటించిన దాన్ని బట్టి నీకే వందనములు స్తోత్రములైనా. ఇదిగో ప్రభు పరిసర ప్రాంతాలను ప్రభా మీరు కదిలించి చేయమని అడుగుతున్నాను ఆయన. అనేక విధాలుగా ప్రభా దైవజనులు కూడా ప్రభా భారం కలిగి ప్రభా అనేక మంది ప్రభు ఇక్కడ సువార్తను ప్రభు ప్రకటించడానికి ప్రభు నీ సన్నిధి ప్రభు అనేక మంది రావడానికి ప్రభు మీరు సహాయం ఇచ్చేయండి దేవానికి స్తోత్రములైనా. ఇదిగో ప్రభు మా స్నేహితుడు ప్రభు దైవజనులు ప్రభా ఇక ప్రభు డేవిడ్ గారి పట్ల మరి ఒక్కసారి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. మరి ముఖ్యంగా కృతజ్ఞతగా ప్రభు నీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభు ఈ కేక్ కట్ చేసిండగా ప్రభు నీ కృప చూపించమని అడుగుతున్నాను ఆయన. ఈ యొక్క మార్గంలో ప్రభు అందరూ మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ఆయన. వారి యొక్క సంఘాన్ని మీరు దీవించండి ఆయన. వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలు దీవించండి, సంఘాల విశ్వాసం మీరు జీవించమని అడుగుతున్నాను ఆయన. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రేమ నీ కృప చూపించండి ప్రభు నీకు స్తోత్రములు అయినా. మేము ఏ ఉద్దేశంతో వచ్చామో మాకు తెలియదు కానీ ప్రభు ఆ యొక్క ప్రతి ఒక్క అవసరతలో ప్రభావం మీరు ముందు మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం దేవునికి స్తోత్రములు అయినా. నీ కృప నీ కాపుదల నుంచి ప్రభు సంఘాన్ని మీరు దీవించండి. ఏ యొక్క నీ కృప నీ కాపుదల ప్రభు అందరిపై ఉంటుందని మా ప్రభు అయిన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరం కూడా ఈ కేక్ నచ్చని సంతోషంగా కట్ చేద్దాం. తండ్రి యొక్కయు వాది యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఓకే, మీకు ఈ కేక్ అందరికి కూడా భోజనాలు ఇవ్వబడుతుంది. మీ అందరికి కూడా భోజనాలు ఉన్నాయి. మరి ఈ సమయంలో మరి ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మరి నాచగూడ ప్రాంతం నుంచి కూడా తండ్రి గారు వారి కుటుంబం కూడా వచ్చి ఉన్నారు. వారిని వారి బృందాన్ని వారి వచ్చినటువంటి వారిని కూడా దేవుడు దీవించాలి. అలాగనే అలవారి ప్రాంతం నుంచి అలవారి ప్రాంతం నుంచి వచ్చినటువంటి మరి భర్త గారు మరి దేవర గారు మరి శివ మేరీ గారికి ప్రత్యేకమైన వందనాలు. ట్రాన్స్లేషన్ చేసినటువంటి సిస్టర్ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు మరి మా దానినాథ్ గారు వారి కుటుంబం కూడా వచ్చి వారు మంచి మాటలు, గొప్ప మాటలు, దేవుని గొప్ప మాటలు వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. అంతేకాదు వారి సంఘానికి కూడా వారికి కనబడిన సేవ, మేమందరం ఇక్కడ కనబడిన సేవ చేస్తుంది. నేను పాటలు చెప్పేస్తున్నాను కానీ మా వెనక చాలా బాగా భక్తమైంది అన్న కూడా వారు ఆ ప్రాణాన్ని లెక్క చేసుకోకుండా ఆ పరిచర్య చేసినటువంటి వారు మా దానిలన్న గారు. అయితే వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని
మరి మా అడ్వకేట్ గారిని, అలాగే మా గ్రామస్తులైనటువంటి మరి జాకబ్ గారు, అలాగే రాజు గారు కూడా మంచికి వచ్చారు. వారిని బట్టి కూడా దేవునికి మహిమ. అలాగే ఈ రోజు మనందరికీ కూడా వంట చేశారు మరి రామారావు గారు, ఇక్కడ రాజు గారు ఉన్నారు, రమేష్ గారు ఉన్నారు. మరి శ్రీని గారు రాలేదు, వారు ఎక్కడున్నారు ఏంటో నాకు ఏమి సమాచారం రాలేదు. కానీ టెంట అన్ని వారే పంపించారనేటువంటి సమాచారం మాత్రమే రామారావు గారు మొదలు చెప్పారు. వారు రాలేదు. వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి తోడ్పడినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎందుకు పాటలు పాడిన బిడ్డలకి, ప్రార్థించిన బిడ్డలకి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంకా ఎవరిని మర్చిపోయినా మరి మమ్మల్ని ప్రేమించి మౌలిక గారు కూడా మాతో జాయిన్ అయ్యారు. ఆఖరి ఆశీర్వాదాలు. మరి వారికి కూడా వారి కుటుంబము రావాలని కోరుకున్నాం. మరి వారిని కూడా దేవుడు దీవించాలి. మరి ఈ భక్తి వాస్తవులందరూ కూడా ఈ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ మరి వారిని కూడా దేవుడు దీవించి రక్షించాలని మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం. ఏరియా బాగుపడాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాము. మరి వారి మంచి కోరి ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా మరి మా ఒక్కరి కోసమే కాదు, బస్తీ దీవించబడాలని, బస్తీలో ఉన్న పిల్లలు రక్షించబడాలని, ఈ వెనుక వారు కూడా చూడాలని, ఈ వెనుకలో వారు నడవాలని మా ప్రార్థనలో మా యొక్క మరి హృదయపూర్వకమైనటువంటి ఆశ తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఈ ప్రాంతాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి అద్భుతమైనటువంటి మరి ఆ ఫలాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాము. దీన్ని బట్టి దేవునికి మహిమ. మీ అందరికీ కూడా మరి భోజనాలు ఉన్నాయి. అందరూ కూడా తృప్తిగా తిని వెళ్ళండి. చాలా ఎక్కువ ఉండలేదు మిగిలే కానీ ఎప్పుడు మేము ఎప్పటికీ చాలా సంవత్సరాల నుంచి చాలా ప్రోగ్రాం చేస్తాం. మేము చేసిన ఏ ప్రోగ్రామ్ లో కూడా తక్కువ అయిందనేటువంటిది నా గిన్నె నిండి పొర్లి పాలుచున్నదంట. అంగీల అంచుల మట్టుకు దిగజారినటువంటి పరిమళ తైలం వలె దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ దీవెన మీ అందరికీ కలగాలని మమ్మల్ని ఆశీర్వదించి మీరు కూడా తృప్తికరంగా భోజనం చేసి ఎలా వచ్చిందిగా మరి మీకు మనవి చేస్తున్నాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మా పాస్టర్ గారు ప్రార్థిస్తారు. మరి ఆశీర్వాదము మరి వేస్తాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, పరలోక రాజా, జీవంగల దేవా, నమ్మదగిన దేవుడానికి వందనాలు. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడైన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడానికి వందనాలు. అయ్యా నా తండ్రి, నాయన ఈ 2024 సంవత్సరము ఈ డిసెంబర్ మాసంలో నా తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని ప్రవేశపెట్టి అయ్యా నీ జన్మదిన వేడుకని ప్రభా మేము చదివించుకుంటకు ప్రభా నా తండ్రి ఇటు భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. అవును నా తండ్రి, అయ్యా నీ జన్మదిన శుభవార్తలు ప్రభా మేము చాటుటకు ప్రభా మమ్మల్ని మేము నిలవబెట్టుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం అంతా ఈ ప్రభా మేము జయప్రదంగా జరిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా ప్రార్థన ఆలకించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్న పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను సావాస్యము ఈ కొడుకులో కూర్చున్న వారందరికీ, ప్రసంగించిన దైవదారులకి, ప్రార్థించిన వారికి, పాడిన వారికి, నాయన భక్తి వాస్తవులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సాకలము తోడేయండి. రక్షణతో ఆయన రాకడికి సిద్ధపాటు చేయునుగాక. బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, రానయ్య రారాజుకే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, వెరీ మెరీ క్రిస్మస్, Happy Christmas, వెరీ మెరీ క్రిస్మస్, Happy Christmas, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, వెరీ మెరీ క్రిస్మస్. Happy Christmas. మీ అందరికీ శుభములు, అందరికీ మారనాథ. ఎందుకంటే మారనాథ అంటే ప్రభు త్వరగా వస్తున్నాడు, మీరు బ్రతుకుని సిద్ధం చేసుకుని ఆయన రాకడకి సిద్ధపడమని మారనాథ తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఆయన రాకడికి సిద్ధపడాలి. ఓకేనా? మన బ్రతుకుని రక్షణతో సిద్ధపరచు, ఆయన రాకడికి మనము సిద్ధపడాలి. దేవుడు మీ అందరినీ దీవించుగాక. మీ అందరికీ సమృద్ధమైన భోజనం ఉంది, అందరూ తిని వెళ్ళవలసిందిగా ప్రేమతో మనం ఆశిస్తున్నాం.